కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఏ పవర్ఫుల్ వెపన్స్ వాడారో మీకు తెలుసా? ఇన్సాస్ రైఫిల్. ఇది అప్పట్లో కొత్తగా మన ఇండియన్ ఆర్మీకి వచ్చింది. ఇది తేలికగా ఉండి పర్వత ప్రాంతాల్లో వాడడానికి బాగా పనికొచ్చింది. AK-47 రైఫిల్. కొన్ని యూనిట్స్ దగ్గర ఇది కూడా వాడారు. బంకర్లు, కేవ్స్లో దాగి ఉన్న శత్రువులను ఏం చేయడానికి గ్రనేడ్స్ మరియు RPG-7 రాకెట్ లాంచర్స్ ఉపయోగించారు. బోఫోర్స్ FH-77B. ఇది కార్గిల్ యుద్ధానికి రియల్ గేమ్ చేంజర్. టైగర్ హిల్, టోలోలింగ్ లాంటి ఎత్తైన పర్వతాలను కూడా ఈ కెనన్తోనే మనం తిరిగి స్వాధీనం చేసుకున్నాం. బోఫోర్స్కి లాంగ్ రేంజ్ అక్యురసీ ఉంది. అందుకే మన ఇండియన్ జవాన్లు దూరం నుంచే పాకిస్తాన్ బంకర్స్ని డిస్ట్రాయ్ చేయగలిగారు. దీనితో పాటు 105mm ఫీల్డ్ గన్స్, 120mm మోటార్స్ కూడా సపోర్ట్ ఫైర్ ఇచ్చాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఆపరేషన్ సేఫర్డ్ సాగర్లో మీరస్ 2000 జెట్స్ వాడబడ్డాయి. ఇవి లేజర్ గైడెడ్ బంప్స్ వేసి పాకిస్తాన్ స్ట్రాంగ్ హోల్స్ని కూల్చివేశాయి. ఈ యుద్ధంలో 500కి పైగా మన సైనికులు వీర మరణం పొందారు. కానీ వారి త్యాగం వల్లే మనం ఈరోజు గర్వంగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మన వీర జవాన్ల సాక్రిఫైస్కి గౌరవంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.